ఇవ్వాలి, కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వాలి, భవన నిర్మాణ కార్మికులు కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు అమలు చేయాలి, సంక్షేమ బోర్డు ద్వారా పథకాలను అమలు చేయాలి, ఆగిపోయిన సంక్షేమ బోర్డు ద్వారా నిధులను వర్ధిల్లాలి సిపిఎం, వర్ధిల్లాలి సిపిఎం. మిత్రులారా, 1998లో వామపక్షాల ఒత్తిడి మేరకి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అనేది ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నటువంటి క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబం అనాథమైనటువంటి పరిస్థితుల్లో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని అలా కమ్యూనిస్టులు పార్లమెంట్లో పోరాటం చేసిన ఫలితంగా సంక్షేమ బోర్డు ఏర్పడింది. ఆ రోజు నుంచి సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం సంక్షేమ బోర్డుని రద్దు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వచ్చినటువంటి నిధుల్ని వేరేగా మళ్లించడం అనేది జరిగింది. అందువల్ల కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు మేము వస్తే సంక్షేమ బోర్డును కొనసాగిస్తాం, భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా మేము వస్తే ఉచితంగా ఇసుకిస్తామని కూడా ఆ రోజు పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజలకు ఉచితంగా ఇసుక అనేది లేకుండా పోయింది. ఈరోజు టన్ను వచ్చేసి 1500 నుంచి 2000 దాకా జరుగుతూ ఉంది. అయినా కానీ ఈరోజు ఆన్లైన్ బుకింగ్ పేరుతోటి రకరకాల పేరుతోటి ఇసుక ప్రజలకు అందుబాటులో లేదు. దీనికి తగ్గట్టుగా మూలిగే నక్క మీద తాటిగా పడినట్టుగా ఇనుము రేట్లు, సిమెంట్ రేట్లు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. అందువల్ల ఉచితంగా ఏదైతే వాగ్దానం చేశారో ఆ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం వెంటనే కూడా ఉచితంగా ఇసుకను సప్లై చేయాలి. సిమెంట్ ధరలు, ఇనుము ధరలు వెంటనే ధరలు అందుబాటులోకి తేవాలని చెప్పి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పునరుద్ధరించి అవి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొత్తగా సంక్షేమ బోర్డు ద్వారా కార్డులు ఇష్యూ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి ఉచితంగా ఇసుకను, ఇవ్వాలి ఉచితంగా ఇసుకను. అందుబాటులో తేవాలి సిమెంట్, ఇనుము ధరలను, అందుబాటులో తేవాలి ఇనుము, సిమెంట్ ధరలను. సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు వెంటనే అమలు చేయాలి, సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు వెంటనే. వర్ధిల్లాలి సిపిఎం, వర్ధిల్లాలి సిపిఎం. ఓకే, థ్యాంక్ యూ.